డీటెయిల్స్ చూద్దాం. తూర్పుగోదావరి జిల్లా కూర్మాపురంలో ఆపరేషన్ టైగర్ సక్సెస్ అయింది. పెద్ద పులిని అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. మత్తు ఇంజెక్షన్ ఇచ్చి రెస్క్యూ బృందం పట్టుకుంది. కొత్త చెరువు వద్ద పెద్ద పులిని అటవీ అధికారులు బంధించారు. 6 రోజులుగా పెద్ద పులి చుక్కలు చూపించింది. పులి దొరకడంతో ప్రస్తుతం గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా కూర్మాపురంలో ఆపరేషన్ టైగర్ సక్సెస్ అయింది. పెద్ద పులిని అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. మత్తు ఇంజెక్షన్ ఇచ్చి రెస్క్యూ బృందం పట్టుకున్నట్టు తెలుస్తోంది. ఇక కొత్త చెరువు వద్ద పెద్ద పులిని అటవీ అధికారులు బంధించినట్లు సమాచారం. 6 రోజులుగా పెద్ద పులి చుక్కలు చూపించింది. ప్రస్తుతం పులి దొరకడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం అక్కడే అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి సిద్ధంగా ఉన్నారు. శ్రీరామూర్తి. చందు, ఏదైతే ఎట్టకాలకు 7 రోజుల పాటు తూర్పుగోదావరి జిల్లాలో ఈ పెద్ద పులి ఏదైతే సంచరిస్తూ ప్రజల్ని ఆందోళనకు గురి చేస్తుందో మొత్తం కథంతా సుఖాంతమైంది. ఫారెస్ట్ అధికారుల ఆపరేషన్ పులి సక్సెస్గా ఈరోజు కూర్మాపురంలో ముగిసింది. అయితే ఉదయం నుంచి కూడా ఈ పెద్ద పులి తప్పించుకుంటూ ముప్పు తిప్పలు పెట్టిన ఫారెస్ట్ అధికారుల్ని ఇప్పుడు సాయంత్రం కూర్మాపురంలో 7 గంటల ప్రాంతంలో ఇక్కడ జన నివాసాల మధ్య అది పసులపాకలోకి దూరింది. మధ్యాహ్నం నుంచి కూడా పసులపాకలో ఉన్న పెద్ద పులి ఒక్కసారిగా 7 గంటలకి బయటికి రావడంతో వెంటనే ఏదైతే రెస్క్యూ టీం పూణె నుంచి వచ్చిన రెస్క్యూ టీము 2 చోట్ల నుంచి 2 భవనాల నుంచి ఇక్కడ మత్తు మంది ఇచ్చే గన్లను షూట్ చేశారు. అది ఒక మత్తు ఇంజెక్షన్ దానికి తగలడంతో ఇక్కడి నుంచి పరుగున దౌడు తీస్తూ ఇక్కడ కొత్త చెరువు పంచాయతీ దగ్గర ఉన్న కొత్త చెరువు దగ్గర అది పడిపోయింది. వెంటనే దాని వెనకనే ఇక్కడ ఏదైతే ఫారెస్ట్ బృందం ఈ రెస్క్యూ టీము పరుగులు పెడుతూ వెళ్ళింది. అది పడిపోగానే దాన్ని తీసుకుని అక్కడ వాహనంలోని తోడుకుని తీసుకువెళ్లారు. ఇది ప్రస్తుతం రాజమండ్రి రిజర్వ్ ఫారెస్ట్ దివాన్ చెరువుకి తీసుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది. లేదంటే విశాఖపట్నం జూకు కూడా తరలించే అవకాశం కూడా ఉందని చెప్పి ఇప్పుడు మనకి ఉన్న సమాచారం. అయితే దీని మీద ఇంకా ఒక ప్రకటన ఆ ఫారెస్ట్ అధికారులు వెలువరించవలసి ఉంది. అయితే ప్రస్తుతం అది తడబ అభయారణ్యం నుంచి మహారాష్ట్రలోని తడప అరణ్యం నుంచి అది జాతీయ పార్కు, పులుల పార్కు. దీని దేశంలోనే అతిపెద్ద పార్క్ అది. ఆ పార్క్ నుంచి ఇది తప్పించుకుని వచ్చిన పరిస్థితి. గత 20 రోజులుగా ఈ పెద్ద పులి చూసినట్లయితే ఇటు ఛత్తీస్గఢ్, తెలంగాణ, అలాగే పశ్చిమ గోదావరి, ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో గత 7 రోజులుగా సంచరిస్తూ ఇక్కడ రైతుల్ని ప్రజల్ని కూడా కంటి మీద కొడుకు లేకుండా చేసింది. దాదాపుగా 15 ఆవు దూడల మీద గేదెల మీద కూడా దాడి చేసి రక్తాన్ని పీల్చిన పరిస్థితి. అయితే అదృష్టవశాత్తు ఇక్కడ మధ్యాహ్నం ఒక పాతింట్లో నెక్కిన ఈ పెద్ద పులి ఏదైతే ఆపరేషన్కి చిక్కకుండా ఆ ఫారెస్ట్ అధికారుల మొత్తం ఇంజక్షన్ కొట్టడానికి చిక్కకుండా ఒక్కసారిగా ఆ ఇంటి నుంచి బయటకు వచ్చి పొలాల్లోంచి వచ్చి ఇక్కడ ఈ పసులపాకలో దూరింది. మొత్తం అంతా కూడా జన నివాసాలు, చాలా జనసమర్థం కలిగిన ప్రాంతాలు. ఈ పసులపాకలోకి వెళ్ళగానే ఇందులో చాలా బలమైన 2 పశువులు ఉన్నాయి. ఆ పశువుల్లో మధ్యనికి ఇది వెళ్ళగానే ఆ పశువుల్ని ఇంకా చంపి తినేస్తుందని చెప్పి భావించారు. అయితే ఆ పశువులు లోపల పులితో పోరాటం చేసిన పరిస్థితి ఇక్కడ కనిపించింది. ఆ విషయాన్ని ఇప్పుడు రైతు చెప్తుంటే మనకి అర్థమవుతుంది. అంటే ఆ లోపల కట్టున్న 2 గేదెలు కూడా తన తాళ్ళని తెంచుకుని ఆ పులి మీద ఎదురు దాడికి దిగడంతో ఈ గేదెల మీద ఆ పులి దాడి చేయలేదని చెప్పి తెలుస్తుంది. దీనివల్ల 2 కూడా సురక్షితంగా ఉన్నాయి. అయితే ఇక్కడ 7 గంటల ప్రాంతంలో ఈ పెద్ద పులి బయటికి రాగానే ఏదైతే పూణె నుంచి వచ్చిన రెస్క్యూ టీం
వెంటనే మత్తు ఇంజక్షన్ తోటి పేల్చడంతో కొట్టడంతో అది కొంత దూరం వెళ్ళి పడిపోయిన తర్వాత దాన్ని అదుపులోకి తీసుకుని తరలించారు. మొత్తానికి ఈ కూర్మాపురంలో ప్రజలు ఉదయం నుంచి కూడా చాలా భయాందోళనతో ఉన్న పరిస్థితి. ఒక దశలో మళ్ళీ పులి తిరిగి వెనక్కి వస్తుందంటే పరుగులు తీసిన పరిస్థితి. మొత్తం ఎట్టగాలకు ఆ ఫారెస్ట్ అధికారులు ఈ పెద్ద పులిని బంధించడంతో కథా సుఖాంతమైంది. ఆపరేషన్ సక్సెస్ అయింది. దీంతో కూర్మాపురంలో ప్రజలందరూ కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి. చందు. రైట్ శ్రీరామూర్తి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.